రెస్టారెంట్ నుండి డైరెక్ట్‌గా అయితే ఇన్నోర్బిట్ మాల్‌కి విజిట్ చేశాం. అక్కడ కొనేవాళ్ళ కన్నా చూసేవాళ్ళు ఆబ్వియస్‌లీ ఎక్కువున్నారు. మేము కాళ్ళు నొప్పులొచ్చినంత వరకు తిరిగాం గానీ, మాకెక్కడ పెద్దగా ఏమి అనిపించలేదు. మొత్తం షాపింగే ఉంది. సో, అదంతా అయిపోయిన తర్వాత యమలోకం వెళ్ళిపోయాము. ఇదెక్కడుందంటే వైజాగ్ ఎగ్జిబిషన్‌లో ఉంది. ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి. ఎంట్రీ టికెట్ పేమెంట్ ఉంది. లోపలికొచ్చిన తర్వాత ఈ యమలోకం అన్నది ఫ్రీగానే చూడొచ్చు. పిల్లలతోనైతే కొంచెం అవాయిడ్ చేయండి. ఎందుకంటే అవి కొంచెం కదులుతాయన్నమాట బొమ్మలు. దానివల్ల భయపడిపోతారు పిల్లలు బాగా. మా పిల్లలు పెట్టిన గోలకైతే నేను ప్రశాంతంగా ఒక్కటి కూడా చూడలేకపోయాను. తొందరగా బయటికెళ్ళిపోవాల్సొచ్చింది. అండ్ మా వారు ఈ వీడియో తీశారనమాట వెనక్కి వెళ్ళి. చూడ్డానికైతే చాలా థ్రిల్లింగుంది. థ్రిల్లింగ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయాలి అనుకుంటే వెళ్ళొచ్చు. కొంచెం భయం కూడా ఏస్తది కొన్ని శిక్షలు చూస్తుంటే. యమలోకం నిజంగా డైరెక్ట్‌గా విజిట్ చేస్తే ఇన్నుంటాయేమో తెలీదు గానీ, ఇక్కడ మాత్రం బాగా పెట్టారు. అన్నీ రోబోటిక్ అనమాట. ఇది నుండి కంటిన్యూస్‌గా స్వర్గలోకం అని కూడా వస్తుందనమాట దీని తర్వాత. అందులో జస్ట్ ఏం పెద్దగా లేవు ఇక్కడున్నంత. ఐరావతం మీద ఇంద్రుడు కూర్చున్నట్టు ఉండి అండ్ పక్కన అప్సరసలతో ఉంటుంది. అండ్ ఆ తర్వాతయితే వెంకటేశ్వర స్వామి లాబీలాగా ఉంటుందనమాట. ఆ స్వామిని దర్శనం చేసుకొని అలా బయటకొచ్చేసాం. అండ్ దానికి రైట్ సైడ్‌న మళ్ళీ ఇంకొక పెద్ద షెడ్‌లోని రోబోటిక్ యానిమల్స్ అండ్ ట్రైబల్‌వి ఉంటాయన్నమాట మ్యూజియం లాగా. జిరాఫ్, లయన్, టైగర్, హార్సెస్, హిప్పోపోటమస్ ఇలాంటివి చాలా ఉన్నాయి. పిల్లలైతే వీటిని ఎంజాయ్ చేస్తారు. ఆల్రెడీ ఆ యమలోకం థీమ్‌ని చూసి కొంచెం భయపడున్నారు కాబట్టి వీటి మీద ఎక్కి ఫొటోస్ దిగడానికి గానీ, వీటి దగ్గరికెళ్ళడానికి గానీ భయపడ్డారు. వెళ్ళలేదు. మేము ఇందులో ఈ ఎగ్జిబిషన్‌లో మిస్ అయినవి కూడా ఉన్నాయి. 360 డిగ్రీస్‌ది ప్రొజెక్షన్ ఉన్నదనమాట. అది మిస్ అయ్యాం. తర్వాత ఇలాంటిదే రోబోటిక్ డైనోసార్స్‌ది ఉంది. అది మిస్ అయ్యాము. ఇంకా లోపల మిస్ అయినవి కూడా చాలా ఉన్నట్టే ఉన్నాయి. ఎందుకంటే అప్పటికే 8:30 అలా అయిపోతుంది. పిల్లలకి ఫుడ్ పెట్టాలి అండ్ మేము కూడా ఇంకా బయలుదేరి ఇంటికెళ్ళాలి కాబట్టి పెద్దగా ఇంకేం విజిట్ చేయలేదు. జస్ట్ ఈ యమలోకం అండ్ నేను షాపింగ్ చేసుకున్నాను ఇయర్ రింగ్స్, క్లిప్స్ ఇవన్నీ తర్వాత పిల్లలకి ఆటోమేటిక్‌గా ఎగ్జిబిషన్ అంటే ఏదో ఒకటి ఎక్కించకపోతే మనల్ని వదలరుగా. ప్రస్తుతం అలా ఎక్కించేసి అది ఫినిష్ చేసుకొని అలా బయలుదేరి టిఫిన్ చేసేసి మేము రాజాం అయితే రిటర్న్ అయిపోయాము. ఎవరైనా వెళ్ళాలనుకుంటే కంప్లీట్‌గా అన్నీ చూసుకొని రండి. ఛానల్‌ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.